హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు వచ్చేసి టిఫిన్ కాదండి, ఇది సాయంత్రానికి చేస్తున్నాను పూరీలు. మార్నింగ్ టిఫిన్ ఏం కాదు, ఎందుకంటే ఈరోజు చెరువు గట్టుకు వెళ్తున్నామండి. కార్తీక మాసం చివరికి వచ్చేసింది కదా, కార్తీక పౌర్ణమి నుంచి పోదాం అనుకుంటే కార్తీక పౌర్ణమి అప్పుడేమో స్పెషల్ డ్యూటీలో ఉన్నాను, అప్పుడు పోలేకపోయానండి. ఎప్పుడు పోవాలని 12 డేస్ నుంచి మనసులో అదే తపనతోటి ఎప్పుడు పోవాలనో అని అదే జ్ఞాపకాలతోటి ఉన్నానండి. ఇన్ని రోజులకు ఈరోజు ఫైనల్ చేసుకున్నాను. ఈరోజైతే చెరువు గట్టుకు వెళ్ళి అక్కడ దీపాలు పెట్టాలని అనుకుంటున్నాను. అందుకే సాయంత్రం చేయనీకి కుదరదండి. 4:30 తర్వాత వెళ్ళిపోతాం కదా, ఇక నేను జాబ్కి వెళ్ళాలి 9 o'clock. అందుకే ఈరోజు మీటింగ్ ఉందండి. 9 o'clock కాదు, 10 o'clock కొంచెం లేట్గా పోయినా ఏం కాదు మీటింగ్ రోజు. డైలీ జాబ్ అయితేనేమో మార్నింగ్ 9 వరకల్లా ఉండాలి. ఇది డైలీ జాబే కానీ మీటింగ్ ఉన్న రోజు మాత్రం 10 o'clock పోయినా ఏం కాదు. అయితే ఈరోజు 10 o'clock మీటింగ్ ఉంది కనుక లేటుగా పోదామనేసి నాకు బాగా కలిసి వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు మీటింగ్ ఉండడము, లేటుగా పోవడము, ఇలా మంచిగా వంటలు చేసుకోవడం బాగా కలిసి వచ్చింది. అందుకే గోధుమ పిండి కలిపేసి ఇంట్లో పనంతా చేశానండి. మార్నింగే చేద్దాము, బాబు స్కూల్ పోక ముందుకే చేస్తే వాడు తినేసి పోతాడు, సాయంత్రానికి కొన్ని ఉంచొచ్చులే అని అనుకున్నాను. కానీ మార్నింగ్ అస్సలు కుదరలేదండి. బాబునే దేవుడి రూమ్ ఊకి తూడ్చి దీపాలు పెట్టమని చెప్పిన, వాడు ఊకి తూడ్చి స్నానం చేసేలోపు నేను దేవునికి నైవేద్యం వండేసినండి. అప్పటికే గోధుమ పిండి అయితే మార్నింగే కలిపి పెట్టాను. బాబుకు టిఫిన్ లాగా చేసి తర్వాత మిగతావి సాయంత్రం పెట్టుకోవచ్చులే అనుకొని మార్నింగే కలిపి పెట్టాను. కానీ ఎక్కడ పని అక్కడనే ఉండి కుదరట్లేదండి. కుదరక బట్టలు పిండేసాను, గిన్నెలు తోమేసాను, బండలు కడిగేసాను, గోధుమ పిండి కలిపేసి ఇన్ని పనులు చేసుకున్నాను. ఇన్ని పనులు చేసేసరికి ఆ గోధుమ పిండి అనేది చాలా మంచిగా నానిందండి. 1 hourకి ఎక్కువ నానింది గోధుమ పిండి. అందుకే చేసిన ప్రతి పూరి ఎంత బాగా వంగుతుందంటే చూడండి, మంచిగా వంగిందండి. బాగున్నాయి ఈసారి అయితే పూరీలు. నా ఇన్నేళ్ళ సర్వీసులో నేను నా పెళ్ళైనా కానీ నా పెళ్ళి కాకముందుకు కానీ చేసిన ప్రతి పూరి అయితే ఎప్పుడూ పొంగలేదండి. కొన్ని పొంగేది, కొన్ని పొంగకపోయేది. కాకపోతే ఈ పిండి అనేది ఎక్కువసేపు నానింది కదా, చాలా బాగా పొంగింది. కష్టం అనిపించలేదండి నాకు. ఇంకా ఉంటే బాగుండు చేద్దామని అనిపించింది. కానీ నాకు కూడా జాబ్కు టైం అవుతుంది మీటింగ్కు. అందుకే నేను 1/4 కిలో కంటే కొంచెం ఎక్కువే కలిపానండి. నేను చేసిన పూరీలు మొత్తం ఒక 16 అయినాయి. 16 పూరీలు, ప్రతి ఒక్క పూరి మంచిగా వంగిందండి, బాగా వంగింది పూరీలు అయితే ఇంకా 9:45 వరకల్లా చేసేసి ఇక నేను జాబ్కు వెళ్ళిపోయానండి. వెళ్ళి నేను పర్మిషన్ తీసుకొని 4 వరకల్లా ఇంటికి వచ్చాను. వస్తూ డైరెక్ట్గా బాబు స్కూల్కి పోయి బాబుని తీసుకొని వచ్చి ఇద్దరం రెడీ అయ్యి అప్పుడే బ్యాగు, చెద్దర్లు, బట్టలు, ఒక్కొక్క జత బట్టలు, అక్కడ కొట్టే కొబ్బరికాయలు అన్నీ నేను వారం క్రితమే తెచ్చిపెట్టుకున్నామండి పోదామనేసి. కానీ కుదరలేదు నాకు, జాబు వల్ల కుదరలేదు, సెలవు కూడా దొరకలేదండి, అందుకే వెళ్ళలేదు. అలాగే ఆ కొబ్బరికాయలు, ఆయిలు, అన్నీ ఒత్తులు అన్నీ అలాగే ఉండే. ఇంకా సరే అవన్నీ నాకు ఈరోజు షాప్కి వెళ్ళకుండా మంచిగా కలిసి వచ్చిందండి. అవన్నీ బ్యాగ్లో సర్దుకొని ఈరోజు 4:30కి బయలుదేరుతున్నామండి. అయితే అవన్నీ చేసుకొని వచ్చి 4:30కి బయలుదేరాము. అక్కడ కూడా దర్శనాలు బాగా అయినాయండి. కానీ ఇది ఒకటి ప్లస్ ఏంటంటే, అసలు బాబు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు మా అమ్మ చపాతీ చేస్తుంది, ఎప్పుడు పూరీలు చేయదా అని అనుకుండంట వాడు. నేను పూరీలు చేశాను కూడా చెప్పలేదు. వాడు సాయంత్రం వచ్చాక నేను పూరీలు చేశాను అంటే, అమ్మ నువ్వు పూరీలు చేసావా, ఎప్పుడు ఆయిల్ ఫుడ్ అంటావుగా మమ్మీ, మంచిగా పూరీలు చేసినావు కదా అని రాగానే వాడు 2 తినేసిండు. ఇంకా మిగతావన్నీ పెట్టుకొని చెరువు గట్టుకు వెళ్ళామండి. చాలా బాగా దేవుడి దర్శనాలు కూడా బాగా అయినాయండి. పనులైతే మార్నింగ్ నుంచి 5కే లేసానండి ఈ పనులన్నీ తీరాలని. ఒక్కొక్కటి చేసుకుంటూ 10 వరకు నిర్విరామంగా కొద్దిసేపు కూడా కూర్చోలేదండి. కూర్చోకుండా ఇంట్లో పనులన్నీ చేసుకొని మంచిగా వీటిలోకి పాలకూర పప్పు చేశానండి. ఇక ఏ కూర చేయాలనిపించలేదు, ఆలుగడ్డ చేయాలనిపించలేదు నాకు. అందుకే పాలకూర పప్పు చేశాను. దేవునికి నైవేద్యం వండాను, అన్నం వండాను,
మంచిగా 3 చేసుకున్నాను. వంట పని అయిపోయింది, ఇంట్లో పని అయిపోయింది. ఏమైనా రెడీ అయ్యి జాబ్‌కెళ్ళి అక్కడ పర్మిషన్ తీసుకొని 4:00 వచ్చాను. 4:00 వచ్చి బాబుని తీసుకొని ఇక్కడ ఇవన్నీ సర్దుకొని 4:30కి ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి. చెరువు గట్టు పోయేసరికి మంచిగా 5:30 అయింది. 1 అవర్‌లో గుట్ట పైన ఉండిపోయినామండి. ఇక్కడ మునుగోడు నుంచి ఎల్లారెడ్డిగూడెం పోయి చెరువు గట్టు పోయి కింద బండి పెట్టి పైకి ఆటోలు పోతుంటే ఆటో ఎక్కి పైకి వెళ్ళామండి. 5:30 వరకల్లా మంచిగా అక్కడ చేరుకున్నాము. జనాలు కూడా ఎక్కువ సందడి లేకుండా అండి మంచిగా దర్శనం అయింది. ఈ రోజుకి ఇన్ని రోజులకు నా కల నెరవేరిందంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ప్లీజ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే బాయ్ అండి.